యా జురాసిక్ పార్క్ అంటే ముందు జురాసిక్ పార్క్ వెళ్దామా? అంబల్చేరు పార్క్ అయితే వచ్చాము. టికెట్ అయితే 30 రూపీస్ అండి. బాగా చేశాక యాక్చువల్గా ఇక్కడ లేజర్ షో అనేది జరుగుతుంది, వాటర్ షో. బట్ చీకటి పడిన తర్వాత పార్క్ అయితే వచ్చాము. చెప్పు. మీ ఫ్రెండ్ ఎవరో ఒక అమ్మాయి కరీనా, అదే అట్లా సరే. ఇప్పుడు పార్క్ అయితే వచ్చాము. టైము 4 to 6 అలా అవుతుంది. చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా లేదు. టైం అయ్యే కొద్దీ వస్తారు మీకు, చీకటి పడే కొద్దీ. బట్ ఇప్పుడైతే తక్కువ మంది ఉన్నారు. తిరగడానికి అయితే చాలా బాగుంది. కనిపించదు. పక్షుల కిలకిలలు బాగున్నాయి కదా. ఇక్కడ మనకి స్టోరీ టెల్లింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ది హానెస్ట్ కౌ అండ్ టైగర్ అని చెప్పేసి స్టోరీ జరుగుతుంది కదా, మనకు తెలుసు. అదే అనమాట ఇక్కడ జరిగేది మనకి. అండ్ ఈ స్టోరీ వచ్చేసి ది లయన్ అండ్ మౌస్. మనకి చిన్నప్పుడు చెప్తాం కదా, ఏదైతే వలలో సింహం చిక్కుకుంటే చిట్టెలకు వచ్చేసి కాపాడుతుంది వలను కొరికి అని చెప్పేసి, ఆ స్టోరీ అనేది ఇక్కడ ఉంటుంది. మీరు వెనకాల బోర్డు అయితే గమనిస్తే కనుక ది మోరల్ స్టోరీ గార్డెన్, నేమ్ మోరల్ స్టోరీ గార్డెన్ అనమాట. ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా ఆ చివర అక్కడ నుంచి పక్షులు యూనిటీ స్ట్రెంగ్త్ అని చెప్పేసి మనకి ఉంటుంది కదా, అదొకటి. ఇక్కడేమో క్రో, ఇదేమో ది ర్యాబిట్ అండి, టొటాయిస్.
ఇవి మనకి మోరల్ స్టోరీస్కి సంబంధించిన అన్నమాట ఇవన్నీ కూడా. యూనిటీ స్ట్రెంగ్త్ అన్ని మనకి చెప్పేది అనమాట స్టోరీ. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. చూడు, ఇది వాటర్ పైకి రావడానికి వేస్తుంది కదా హ్యాపీ. చిన్నప్పుడు కథలన్నీ ఇక్కడ మోరల్ స్టోరీ గార్డెన్ అని పెట్టారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా నచ్చింది. ఫ్రెండ్స్తో వచ్చావైతే సరే సరే జాగ్రత్త పాత్ర. అయితే మొన్న మేము ఇది వరకు అయితే డెవలప్ చేయలేదు. ఒక 2 years క్రితము ఇదంతా డెవలప్ చేశారనమాట. డెవలప్ చేయక ముందు నుంచి మేము వస్తూనే ఉన్నాము. అప్పుడు ఇంతలా లేదు, ఎందుకంటే లైక్ ఈ స్టోరీ టెల్లింగ్ బోర్డ్ కానీ వెనకాల ఈ ట్రయంఫ్ బోర్డ్ కానీ అన్నీ ఏమీ లేవన్నమాట. ఇప్పుడు బోర్డు ఉంది. అక్కడ కూడా చూసుకున్నట్టయితే స్కల్ప్చర్ స్టోరీ గార్డెన్ ఉందన్నమాట. ఇందాక మనం మోరల్ స్టోరీ గార్డెన్ చూసాం కదా, ఇది స్కల్ప్చర్ స్టోరీ గార్డెన్. యానిమల్స్ చూసుకొని దీని మీద బేస్ చేసుకుని కూడా మనకి స్టోరీస్ ఉన్నాయి. జిరాఫ్ కానీ, ఇక్కడ స్టోన్ కానీ, ఆ చిత్రం చూస్తే మీరు యానిమల్ చూడండి చీమలు ఎంత ఉంటున్నాయో. దీని వెనకాల మనకి ఎలిఫెంట్ కూడా ఉంది. ఎలిఫెంట్ ఉంది, యాంట్స్ ఉన్నాయి. ఆ పక్కన అయితే ఏమంటారు కానీ ఎద్దు కూడా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ కూడా ఇక్కడ ఉంది, పటము. అది మన ఎంబ్లమ్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఎంబ్లమ్ అనమాట. పూర్ణ కుంభము. మన రాష్ట్ర యానిమల్ కృష్ణ జింక, బ్లాక్ బక్. చూడండి, మీరు అక్కడ నేమ్ కూడా చూసుకోవచ్చు, బ్లాక్ బక్. ఇది మన స్టేట్ బర్డ్ రామచిలుక. అండ్ ఆల్సో ఇక్కడ మన స్టేట్ ఫ్లవర్ కూడా ఉంది. ఏంటి అది? మల్లెపూ. మల్లెపువ్వు. భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చక్కగా పిల్లల్ని తీసుకుని ఈవినింగ్ టైం అలా వచ్చి ఎంజాయ్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. ముఖ్యంగా పిల్లలకైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
స్టార్ట్ అయ్యింది అది స్టార్ట్ అయింది. ఇది చిల్డ్రన్ స్పేస్ ఇందాక అక్కడ ఒకటి చూసారు కదా, ఇప్పుడు ఇంకొకటి కూడా ఇక్కడ చిల్డ్రన్ స్పేస్ ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మొత్తం చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. మొత్తం ఇదంతా ఒక చిల్డ్రన్ స్పేస్ అనమాట. ఆల్రెడీ మీరు అక్కడ చూసారు. ఏ గుండు బైక్ ఈవినింగ్ అయ్యాక లైట్స్ వేస్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. యూ కెన్ సీ మొత్తం వ్యూ అంతా భలే ఉంటుంది. ఇప్పటికప్పుడే లైట్స్ ఆన్ చేసి మొత్తం లైట్స్, కలర్ఫుల్ లైట్స్ అంతా చాలా బాగా ఆన్ చేస్తారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ వ్యూ చూడండి, కలర్ ఎంత బాగుందో. వ్యూ అయితే చూడండి, లైట్లు వేసిన తర్వాత అయితే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా, నైట్ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడైతే లేజర్ షో స్టార్ట్ అవుతుంది అక్కడికైతే వెళ్దాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే 7 అయిందండి. కరెక్ట్గా 7కి స్టార్ట్ చేస్తారు లేజర్ షో. చాలా బాగుంది కదా, కళ్ళు సరిపోవండి, అంత బాగుంది లేజర్ షో అయితే. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి.
రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నేనే అని చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఇప్పుడు మా వారు వచ్చారు, మేము ఏదోటి తినేసి ఇంకింటికైతే బయలుదేరిపోతాం. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.